తమ ఇంటి గేటు టచ్ చేసి చూడాలన్న బత్తుల వెంకటలక్ష్మికి తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ వైసీపీ నాయకురాలు రమాదేవి కౌంటర్ ఇచ్చారు. అందుకు తమ నాయకుడే అవసరం లేదని తాము చాలన్నారు. టైం నిర్ణయించాలని మమ్మల్ని రమ్మంటారా, మీరే వస్తారా చెప్పాలని వెంకటలక్ష్మికి రమాదేవి సూచించారు. ఎంపీటీసీ పదవిపై కోర్టుకు వెళ్లి ఎందుకు స్టే తెచ్చుకున్నారని ప్రశ్నించారు. మీలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గాలిలో వచ్చిన వాళ్ళని ఎద్దేవా చేశారు. హత్య రాజకీయాల గురించి వెంకటలక్ష్మి మాట్లాడడం సరికాదన్నారు. రోజు మీరు తిరిగే సీతానగరం రోడ్డు వేయించింది మా నాయకుడే అన్నారు రమాదేవి. వైసీపీ కార్యకర్తపై ఎంపీటీసీగా గెలిచే దమ్ము వెంకటలక్ష్మికి ఉందా అని రమాదేవి సవాల్ చేశారు. మా నాయకుడు అవసరం లేదు, మేము వస్తాం. ఇంటికి ఏం టచ్ చేయడం కాదు, ఇంట్లోకి వస్తాం. మీకు ఏమైనా ప్రాబ్లమా? మీరు చేయగలరా? మేము ఎప్పుడు కూడా మీ ఇంటికి రాలేదని మీరు అనుకుంటున్నారా? మీరు వచ్చింది ఎప్పుడు, ఎక్కడికి వచ్చారు, ఏం చేశారని మర్చిపోయి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు అంటే ఏం మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి మీకు ఆలోచించుకోండి. ఒకటి ఫస్ట్ పాయింట్, నాకు నేనగా ఒక్క పాయింట్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదైనా సరే జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినండి, తర్వాత జాగ్రత్తగా మాట్లాడండి. మీరు 3 నెలల క్రితమే ఒక పాత్రికేయ సోదరుతో మాట్లాడారు. మీ నోటి వెంట మీరే నేను 3 నెలల క్రితమే రాజీనామా చేశానని చెప్పారు. మీ నోటి వెంటే కదా, మేమేమో సొంతంగా ఏం చెప్పలేదు కదా. మరి మీరు అలాగా 3 నెలల క్రితము రాజీనామా చేసి తర్వాత మేము ఎప్పుడో రాజీనామా చేశామని చెప్తారేంటి? మీరు ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి మీ కంటికి కనబడట్లేదా? కంటికి కనబడుతుందా? ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్ ఉంది, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉన్నాయి. ఎన్ని సబ్ స్టేషన్లు వేయించారు మా నాయకుడు, అది మీకు కనబడట్లేదా? మాట్లాడితే జక్కంపూడి 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 అంటారు. జక్కంపూడి కాళ్ళు పట్టుకుంది ఎవరు? జక్కంపూడి కాళ్ళ దగ్గరికి వచ్చింది ఎవరు? మీరు గాదరాడ వాళ్ళే అడుగుతున్నారు. మీరు గాదరాడ వాళ్ళు మీరు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒప్పుకోలేదు. అసలు మా ఇంటి గేట్ టచ్ చేసి చూడమన్నాం మా నాయకుడిని.